బిగ్ బ్రేకింగ్ ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు ఇదొక అలర్ట్. ఏపీ తెలంగాణలో భూకంపం వచ్చింది, స్వల్పంగా భూమి కంపించింది. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయి. ఉదయం 7:26 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 6 నుంచి 9 సెకండ్ల పాటు కంపించింది భూమి. ఏపీలోని పలు ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. రెప్పపాటులో కంపించింది భూమి. దీంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు, ఇళ్లలోంచి పరుగులు తీశారు జనం. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, మనుగూరు, భద్రాచలం, చెర్ల, చింతకాని, నాగులవంచ మండలాల్లో స్వల్పంగా భూమి కంపించింది. ఇక రంగారెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. విజయవాడ నగరం అలాగే జగ్గయ్యపేట పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇల్లు, అపార్ట్మెంట్ల నుంచి ప్రజలు భయంతో పరుగులు తీసిన పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ప్రస్తుతం అలజడి సృష్టిస్తున్నాయి. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఉదయాన్నే తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీసిన దృశ్యాలు కనబడుతున్నాయి. ఇక ఒక్కసారిగా భవనాలు షేక్ అవడం అందరినీ భయపెట్టింది. ముఖ్యంగా హైదరాబాద్లో భూకంపంతో ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియక ఆఫీస్కి వచ్చిన వాళ్ళు ఆందోళనకు గురయ్యారు, ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇలాంటి ప్రకంపనలు హైదరాబాద్, హనుమకొండ, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెంలో చోటు చేసుకున్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలు భూ ప్రకంపనలకు సంబంధించినవి. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్లో అలాగే ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఒక్కసారి స్క్రీన్పై చూస్తున్న దృశ్యాలు. స్క్రీన్పై ఒక పిల్లర్కు సంబంధించిన ఇనుప సలాక, ఇనుప రాడ్లు ఎలా ఊగుతున్నాయో మనం చూడొచ్చు. స్క్రీన్పై ఆ దృశ్యాలు చూడొచ్చు. భూ ప్రకంపనలు ఎలా చోటు చేసుకున్నాయో తెలుగు రాష్ట్రాల్లో దానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. ముఖ్యంగా ఏపీ తెలంగాణలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్లో కూడా స్వల్పంగా భూమి కంపించింది. దాదాపు 6 నుంచి 10 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నారు స్క్రీన్పై. భూ ప్రకంపనలకు సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. రెక్టార్ స్కేల్పై నమోదైన భూ ప్రకంపనలకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు మీరు. అలాగే ఒక ట్విట్టర్ కూడా వేశారు కొంతమంది, ఇప్పటికే ట్వీట్లో స్పందిస్తున్నారు. డిడ్ ఎనీవన్ ఫెల్ట్ ట్రిమర్స్ ఇన్ హైదరాబాద్ అంటూ. హుజరాబాద్లో స్వల్పంగా భూ ప్రకంపనం 5 సెకండ్ల పాటు మీ దగ్గర కూడా అయిందంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఇన్ హైదరాబాద్ ఎనీవన్ ఫెల్ట్ ఇట్ అంటున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ నేను కూడా ఫీల్ అయ్యాను. మా ఆఫీస్లో, ఆర్టీవీ ఆఫీస్లో నేను ఈ స్క్రీన్పై కూర్చున్నప్పుడు భూ ప్రకంపనలకు సంబంధించినటువంటి ప్రకంపనలు నేను స్వయంగా అనుభవించాను. ఎస్, ఎగ్జాక్ట్లీ భూ ప్రకంపనలు చోటు చేసుకున్న ఏపీ తెలంగాణలో భూమి స్వల్పంగా కంపించింది. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. దీనికి సంబంధించి ఇప్పటికే నెట్లో చాలామంది ట్వీట్ చేస్తున్నారు. నెటిజన్లంతా కూడా స్పందిస్తున్నారు. రెక్టార్ స్కేల్పై నమోదైనటువంటి భూ ప్రకంపనలకు సంబంధించిన గ్రాఫ్ మీరు చూస్తున్నారు. ఎస్, జియోగ్రాఫికల్గా ఇండియా హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కడ ఎలా భూమి కంపించిందో రెక్టార్ స్కేల్పై ప్రస్తుతం మీరు చూస్తున్నారు. తాజా దృశ్యాలు ఏపీ తెలంగాణకు సంబంధించిన దృశ్యాలు. ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రిక్గా, హైదరాబాద్ చుట్టుపక్కల అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి ఎలా కంపించిందో ప్రస్తుతం మనం చూస్తున్నాం. శాటిలైట్ ఇమేజెస్ ఒకసారి రెక్టార్ స్కేల్పై 5.3గా నమోదైంది. ములుగు తెలంగాణ ప్రాంతంలో 5.3గా రెక్టార్ స్కేల్పై నమోదైన దృశ్యాలు మనం చూస్తున్నాం. డెప్త్ 40 కిలోమీటర్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో భూకంపం చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. 5.3గా రెక్టార్ స్కేల్పై నమోదైన భూ ప్రకంపనకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ చూస్తున్నారు. 2024 12/4/7 అలాగే 7:27 నిమిషాలకు 7:27 ఐఎస్టీ టైమింగ్ ప్రకారం మనం చూస్తున్నాం. డిసెంబర్ 4, 2024 డేట్ చూడొచ్చు. రెక్టార్ స్కేల్పై 5.3గా నమోదైంది. 40 కిలోమీటర్ల డెప్త్తో ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. స్వయంగా నేను కూడా మా టీవీ ఆఫీస్లో ఈ భూ ప్రకంపనకు సంబంధించినటువంటి ప్రకంపనలు నేను స్వయంగా అనుభవాన్ని చవి చూశాను. మీకు నేను చెప్తున్నాను. ఒకసారి రెక్టార్ స్కేల్పై మీరు చూస్తున్నారు. 5.3గా భూమి కంపించింది. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ తెలంగాణలో భూకంపం చోటు చేసుకుంది. స్వల్పంగా భూమి కంపించింది. ఎస్, ఎగ్జాక్ట్లీ నేను కూడా భూ ప్రకంపనకు సంబంధించినటువంటి అనుభవాన్ని చవి చూస్తాను. ఇక్కడే ఇదే కుర్చీపై నేను కూర్చున్నప్పుడు కూడా భూమి దాదాపు 6 సెకండ్ల పాటు కంపించింది. ఇదిగో ఈ వాటర్ బాటిల్ సంబంధించిన నీళ్లు కూడా ఇందులో షేక్ అయ్యాయి. నేను మా ఆఫీస్ స్టాఫ్తో కూడా షేర్ చేసుకున్నాను. భూమి కంపిస్తుందంటూ వాళ్ళకి చెప్పిన సందర్భం కూడా నేను స్వయంగా
అనుభవించాను. భూ ప్రకంపనకు సంబంధించినటువంటి అనుభవం పూర్తిగా నేను ఇక్కడ కూర్చున్నటువంటి ఈ సీటు 6 సెకండ్ల పాటు ఇలా వైబ్రేట్ అయింది. 6 సెకండ్ల పాటు ఇక్కడే నేను కూర్చున్న ఈ సీట్ కూడా 6 సెకండ్ల పాటు ఇలా వైబ్రేట్ అయింది. స్వయంగా నేను అనుభవించాను. ఆ వార్తే మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఏపీ తెలంగాణలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టార్ స్కేల్పై మీరు చూస్తున్నారు 5.3గా రిక్టార్ స్కేల్పై నమోదైంది. అది ములుగు ప్రాంతంలో నమోదైనటువంటి రిక్టార్ స్కేల్ సంబంధించిన ఇమేజ్ మీరు చూస్తున్నారు. ఎస్, ఏపీ తెలంగాణలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. స్వల్పంగా భూమి కంపించింది. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఒక్కసారిగా జనాలు బయటకు పరుగులు తీశారు. ఉదయం 7:26 ఈ ఘటన చోటు చేసుకుంది. 6 నుంచి 9 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఏపీలోని పలు ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రెప్పపాట్లో కంపించింది భూమి. దీంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు జనం. భూకంపం ములుగు జిల్లాకు 36 కిలోమీటర్ల దూరంలో 5.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లుగా ఎర్త్ క్వేక్ అలర్ట్స్ కొన్ని ఫోన్లకు వచ్చాయి. భూమికి 35 కిలోమీటర్ల లోతులో భూకంపం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. స్క్రీన్ పై మీరు చూస్తున్నారు 5.3గా రిక్టార్ స్కేల్ పై నమోదైంది. దాదాపు 40 కిలోమీటర్ల డెప్త్. ఒకసారి మీరు స్క్రీన్ పై చూడొచ్చు ఫ్యాన్లు ఎలా ఊగుతున్నాయో. తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్లు ఊగిన దృశ్యాలు కొన్ని రికార్డ్ అయ్యాయి. అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో దీనికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. భూకంపం తాకిడికి ఎలా భవనాలు స్వల్పంగా కంపించాయి, ఫ్యాన్లు ఊగాయి. ఆఫీసులోకి వెళ్ళిన వారు కాస్త అలజడికి గురయ్యారు. స్వయంగా నేను ఆ ఎక్స్పీరియన్స్ని చేశాను, మీకు చెప్తున్నాను. ఆఫీస్కి వెళ్ళిన వారు ఉదయాన్నే కాస్త అలజడికి గురయ్యారు. భయ కంపితులకు లోనైన దృశ్యాలు మనం చూస్తున్నాం. అలాగే చాలా చోట్ల ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్లగొండ ప్రాంతాల్లో ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అంతేకాదు ఏపీలోని విజయవాడ ప్రాంతంలో కూడా ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఒక్కసారి మా కరెస్పాండెంట్ ఉదయ్ ప్రస్తుతం ఖమ్మం నుంచి జాయిన్ అవుతున్నారు. ఉదయ్, భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి తెలంగాణలో 5.3గా ములుగు కేంద్రంగా దాదాపు 40 కిలోమీటర్ల డెప్త్లో భూమి నుంచి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్టుగా ప్రస్తుతం మనకు రిక్టార్ స్కేల్ పై నమోదైనటువంటి ఇమేజెస్ని చూస్తున్నాం. ఉదయ్, భద్రాద్రి కొత్తగూడెం అలాగే ఖమ్మం ప్రాంతాల్లో కూడా ఈ భూ ప్రకంపన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ ప్రాంతవాసులు ఎలాంటి అనుభవాలను చవి చూశారు? భూ ప్రకంపనకు సంబంధించి మీ దగ్గర ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి ఉదయ్? ఎస్ రామ్దాస్, తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భూకంపం సంభవించింది. ప్రధానంగా తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతంలో దాదాపు 6 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు తాము అనుభూతి చెందినట్లు ఉన్నటువంటి స్థానిక ప్రజానికం అయితే మనకి సమాచారం అందిస్తుంది. అకస్మాత్తుగా 7:27 సమయంలోనే ఒక్కసారిగా తమ ఇళ్లన్నీ కూడా ఒక్కసారిగా వైబ్రేషన్ వచ్చాయని, తమ ఒళ్ళంతా కూడా పులకరించిందని చెప్తున్నారు. తాము భయాందోళనతో బయటికి పరుగులెత్తామని చెప్తున్నారు. ఇప్పుడే అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి ఒక్కొక్కరుగా ఫోన్ చేసి సంప్రదింపులు జరుపుతున్నారు. ఎట్లా ఉంది, ఎంతసేపు భూకంపం సంభవించింది, ఏమైనా ఇబ్బంది జరిగిందా, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంబంధించి సంభాషణలు జరుపుతున్నారు. ప్రస్తుతం అకస్మాత్తుగా ములుగు కేంద్రంగా ఈ రోజు ఉదయం 7:27 సరిగ్గా 5.3 తీవ్రతతో రిక్టర్ స్కేల్ పై భూకంపం అయితే నమోదమైంది. ప్రస్తుతం ఈ అంశంపై నేషనల్ సెంటర్ ఫర్ సెమిస్మాలజీ కూడా ఆరా తీస్తుంది. ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రధానంగా గోదావరి కని, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో పెద్ద ఎత్తున భూకంపం సంభవించిందన్న సమాచారం అయితే అందుతోంది. దాదాపు 7 సెకండ్ల పాటు భూమి కంపించడంతో ఒక్కసారిగా ప్రజలంతా కూడా ఉలిక్కి పడ్డారు. నిద్రమత్తు నుంచి తేరుకొని బయటికి వచ్చారు. కొంతమంది అపార్ట్మెంట్ల నుంచి కూడా బయటకు వచ్చి, ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీసినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఇప్పుడే ఒక్కొక్కరుగా ఆరా తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో ఇప్పటికీ సంభాషణ జరుపుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అకస్మాత్తుగా ప్రధానంగా కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం, ఇల్లందు, టేకులపల్లి, భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ కంపించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరోవైపు ఖమ్మంలో మదిరి నియోజకవర్గం, చిత్తకాండి మండలం, నాగులవంచ, అదేవిధంగా ఖమ్మం నగరంలో కూడా భూమి కంపించినట్లు స్థానికులు అయితే చెప్తున్నారు. బయటికి వచ్చి కాల్స్ చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో సంప్రదింపులు అయితే జరుపుతున్నారు. మొత్తంగా ములుగు కేంద్రంగానే దాదాపు 5.3 తీవ్రతతో రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత నమోదైనట్లు ఇప్పటికే అధికారికంగా మనకు సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఎందుకు ఈ భూకంపం సంభవించిందనే అంశంపై ఇంకా సమాచారం అయితే తెలియాల్సి ఉంది. కానీ గోదావరి పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున ఓపెన్ క్యాస్ట్లు ఉంటాయి, సింగరేణి ఓపెన్ క్యాస్ట్లు ఉంటాయి. ఒకసారిగా అకస్మాత్తుగా భూమి కంపించడం, ఆ ఇళ్లన్నీ కూడా ఒకసారిగా వైబ్రేషన్ కి గురి కావడంతో ఓపెన్ క్యాస్టుల్లో బాంబ్ బ్లాస్టింగ్ జరిగిందని ఆ సమీప ప్రాంత
ప్రజలంతా కూడా భావించారు. కానీ బయటికి వచ్చాక ఒకసారిగా భూమి కంపించడం కావచ్చు, ఆ ఇల్లంతా కూడా వైబ్రేషన్ రావచ్చు, ఫ్యాన్లు ఊగడం, ఇలాంటి అక్కడ ఉన్నటువంటి సందర్భం ఒకసారిగా వాళ్ళని ఆందోళనకు గురి చేసిందని ప్రస్తుతం ఉన్నటువంటి స్థానిక ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. కానీ ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకపోవడంతో అటు ప్రభుత్వం కూడా కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గత కొద్దిసేపటి క్రితం నల్గొండలో కూడా భూ ప్రకంపనలు సంభవించినటువంటి అక్కడ నుంచి సమాచారం అయితే అందుతుంది రామ్దాస్. రైట్, అలాగే జనాలు బయటకి పరుగులు తీసినట్టుగా కూడా తెలుస్తుంది. సో స్థానికంగా జనాలు ఏమంటున్నారు, ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, అలాగే చాలా మండలాల్లో, ఇందాక కొన్ని మండలాల పేరు కూడా మీకు నేను చెప్పాను, ఆ ప్రాంతాల్లో జనం బయటికి పరుగులు తీసినట్టుగా కూడా తెలుస్తుంది. జనాల ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏ రకమైనటువంటి అభిప్రాయాలు వస్తున్నాయి, ముఖ్యంగా ఆ ప్రాంతంలో జనాలు ఎలాంటి భయాందోళనకు గురవుతున్నారు? ఉదయ్. రామ్దాస్ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారనే చెప్పుకోవాలి. ఎందుకంటే యథావిధిగా రోజు లేవగానే వాళ్ళ దైనందిన కార్యాచరణలో నిమగ్నం అవుతుంటారు. ఆఫీసులకు, అదేవిధంగా ఇతరత్ర పనులకు వెళ్తున్న సమయంలో ఒకసారిగా 7:27 సమయంలో భూమి కొన్ని సెకండ్ల పాటు కంపించిందన్న ఆ ఆందోళనతో ఒక్కసారిగా ప్రజలంతా కూడా ఆందోళనకు గురయ్యారు, భయాందోళనకు గురయ్యారు, భీతిల్లారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, ఫ్యాన్స్, అదేవిధంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఒక్కసారిగా కదలడము, వైబ్రేషన్ రావడము, దీంతో ఇల్లు ఒకవేళ కూలిపోతుందేమన్న ఒక భయాందోళనతో వాళ్ళు వెంటనే బయటకు పరుగులెత్తారు. అటు మైదాన ప్రాంతాలకు తరలి వచ్చే ప్రయత్నం చేశారు, గ్రౌండ్స్ లోకి వచ్చారు. కొంతమంది అపార్ట్మెంట్స్ లో ఉండలైతే మరింతగా ఆందోళన చెందారు. ఖమ్మం టౌన్ లోని ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో ఈ వైబ్రేషన్స్ రావడం వల్ల ఒకసారిగా అపార్ట్మెంట్ కిందికి వెళ్లకుండా అపార్ట్మెంట్ బయటికి వచ్చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఏదేమైనా ఇప్పటికీ కుటుంబ సభ్యులతో ఆరా తీస్తున్నారు. భూకంపం సంభవించిందన్న సమాచారంతో ఇప్పుడిప్పుడే వాళ్ళ అయిన వాళ్ళకి, అదేవిధంగా బంధువులకి, కుటుంబ సభ్యులకి, ప్రధానంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఒకసారి మీలాగే లైన్ లో ఉండండి. సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఓ బంగళాకు సంబంధించి బిల్డింగ్ లో ఒకసారిగా కుదుపులు రావడంతో ఒక జంట అక్కడి నుంచి ఇంట్లోంచి బయటకి వెళ్ళి ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు చూస్తున్నారు ఎక్స్క్లూజివ్గా. ఒక్కసారి ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. ఆ బంగ్లా షేక్ అవుతుంటే అందులోంచి ఇద్దరు వ్యక్తులు బయటకు వచ్చి ఏం జరుగుతుందో తెలియని అయోమయానికి గురవుతున్నారు. అసలు ఎందుకు ఇల్లు కంపిస్తుందో, పైన ఏమైనా జరుగుతుందా అంటూ ఆందోళనకు గురై బయటకు వచ్చి ఒక్కసారిగా 10 సెకండ్ల పాటు బయటకు వచ్చి చూస్తున్నారు. ఇల్లంతా ఊగుతుంది, షేక్ అవుతుంది. అసలు ఏం జరుగుతుంది, వైబ్రేట్ అవుతుంటే బయటకు చూశారు. సీసీటీవీ దృశ్యాలు మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా. మీరు చూస్తున్నారు స్క్రీన్ పై. ఇల్లు కంపిస్తున్నప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఆ ఇద్దరు వ్యక్తులు బయటకు వస్తున్నారు. ఒక్కసారి అలాగే చూడండి, ఇద్దరు వ్యక్తులు బయటకు వచ్చి పైన ఏమైనా జరుగుతుందా అని ఆందోళనగా చూస్తున్నారు. అప్పుడు ఎగ్జాక్ట్గా భూకంపం వచ్చింది. ఎస్, తెలుగు రాష్ట్రాల్లో భూకంపం వచ్చింది. జనాలు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఓ ఇంటికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ అది. ఇప్పుడిప్పుడే అన్ని బయటకు వస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. దీనికి సంబంధించి సెస్మాలజీ డిపార్ట్మెంట్ కూడా అధికారికంగా విడుదల చేసింది. నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ రిలీజ్ చేసిన ఒక డేటా మనం చూస్తున్నాం. ప్రస్తుతం 5.3గా రెక్టార్ స్కేల్పై నమోదైంది. ములుగు, తెలంగాణ. ఆరిజిన్ టైం 7:27:02. అలాగే లాస్ట్ లాంగ్ అంటూ 1844, అలాగే 8024. ఇక మ్యాగ్నిట్యూడ్ డెప్త్ M5.3, అలాగే D 40 కిలోమీటర్స్, అంటే 5.3 మ్యాగ్నిట్యూడ్గా నమోదైంది. 40 కిలోమీటర్ల డెప్త్, 40 కిలోమీటర్ల లోతున ఈ భూ ప్రకంపనలు సంభవించినట్టుగా చెప్తున్నారు. ఈవెంట్ స్టేటస్ అంటూ ఇక్కడ మనకు కనబడుతోంది. 5.3గా రెక్టార్ స్కేల్పై నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన అధికారిక డాటా ఇది. ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్ధారించింది. భూ ప్రకంపనలు వచ్చాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో భూమి కంపించింది. ఎస్, బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో భూమి కంపించింది. ఎస్, పబ్లిక్ స్పందించారు భూ ప్రకంపనలకు సంబంధించి. ఒకసారి దానికంటే ముందు మీకు కూడా చెప్తున్నాను, మీ ప్రాంతాల్లో భూ ప్రకంపించినట్టయితే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఎక్కడెక్కడ భూ ప్రకంపనలు సంభవించాయో తద్వారా తెలుస్తోంది. ఎస్, ఇప్పటికే పబ్లిక్ రియాక్ట్ అయ్యారు. ఒకసారి చూద్దాం. ఉదయం 7:26 ప్రాంతంలో హన్మకొండ విద్యుత్ నగర్ కాలనీ ఏరియాలో, ముఖ్యంగా హన్మకొండలో కూడా వచ్చినట్టుంది భూ ప్రకంపనలు. సుమారు ఒక 2 నుండి 5 సెకండ్ల వరకు వచ్చింది. కొద్దిగా శబ్దం కూడా వచ్చింది. దీనివల్ల ఇంట్లోని వస్తువులు అన్నీ కదిలినాయి బాగా.
బయట నుండి ఇంట్లో నుండి ఒకటేసారి ప్రజలు బయటికి పరుగులు తీసి బయటకు వచ్చేసారు. కొద్ది వరకు భయభ్రాంతులైంది. ఎందుకంటే ఈ ఏరియాలో వరంగల్ ఎప్పుడు భూ భ్రమణం ప్రాంతంలో ఎప్పుడు లేదు. ఈ ప్రాంతం వరంగల్ ప్రాంతం ముఖ్యంగా అటువంటిది భూమి ఒకటిసారి కంపించడం వల్ల చాలామంది భయభ్రాంతులై బయటికి వరకు వచ్చి పరుగులు పెట్టారు. ఇది చాలా వరకు ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్యలో భూకంపాలు మన దేశంలో ఎక్కువ సంభవించలేదు, బయట దేశాలలో ఎక్కువగా సంభవిస్తున్నాయి. కానీ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఈ భూ కంపించడం అనేది చాలా తక్కువ. కానీ దీంతో ఇప్పుడు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండే పరిస్థితి. భూకంపాలు వస్తే మనం ఎంతవరకు సురక్షితం? హైదరాబాద్ జోన్ 2లో ఉంది, విజయవాడ జోన్ 3లో ఉంది. ప్రస్తుతం భూమి కంపించింది. తెలుగు రాష్ట్రాల్లో సరిగ్గా 7:26 కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా అధికారికంగా రిలీజ్ చేసిన డేటా మనం చూడొచ్చు. అలాగే ఒక సీసీటీవీ ఫుటేజ్ కూడా మనకంతోంది. ఏపీ తెలంగాణలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టార్ స్కేల్పై 5.3గా నమోదైంది. ములుగు తెలంగాణ ప్రాంతంలో నమోదైనటువంటి భూ ప్రకంపనకు సంబంధించి ఇప్పటికే భారత ప్రభుత్వం రిలీజ్ చేసిన అధికారిక డేటా మనం చూడొచ్చు. తెలంగాణ ఏపీలో 2 రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నారు. ఎస్, 2 తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రైట్, మా కరెస్పాండెంట్ రాజేష్ విజయవాడ నుంచి జాయిన్ అవుతున్నారు. రాజేష్, విజయవాడలో కూడా భూమి కంపించినట్టుగా తెలుస్తోంది. స్వల్పంగా భూమి కంపించడంతో జనాలు బయటకు పరుగులు తీసినట్టుగా తెలుస్తోంది. అపార్ట్మెంట్ల నుంచి కూడా చాలామంది బయటకు పరుగులు తీసిన సందర్భాలు చాలామంది చెప్తా ఉన్నారు. ఇప్పటికే చాలామంది కామెంట్ బాక్స్లో కూడా చెప్తున్నారు తమ ఎక్స్పీరియన్స్ని. రాజేష్, నేను కూడా ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేశాను. ఆర్టీవీ స్టూడియోలో భూమి కంపించింది. ఎగ్జాక్ట్లీ అక్కడ ఎలా ఉంది, మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది రాజేష్? విజయవాడలో కూడా సరిగ్గా 7:26, 7:30 మధ్యలో విజయవాడ కొండ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు అయితే వచ్చాయి. వాటితో పాటు అటు తెలంగాణ బోర్డర్ అయినటువంటి జగ్గేపేట, నందిగామ, తిరుమూరు 3 నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనలు అయితే వచ్చి దాదాపు 6 నుంచి 7 సెకండ్ల పాటు భూమి కంపించినట్టు తెలుస్తుంది. స్థానికులందరూ కూడా కొంత భయాందోళనతో బయటికి కూడా పరుగులు ఇచ్చినట్టు తెలుస్తుంది. విజయవాడలోని ముఖ్యంగా కొండ ప్రాంతాలు, మొగరాజపురం, అదేవిధంగా వన్ టౌన్ ప్రాంతాల్లో భూమి కొంతసేపు కంపించినట్టు స్థానికులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు చెప్తున్నారు, కానీ కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. విజయవాడ చరిత్రలో బహుశా ఇదే మొదటిసారి కూడా భూమి కంపించడం అనేది. ఎందుకంటే విజయవాడ నగరం రాష్ట్రానికి, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నడిబొడ్డులో ఉంటుంది, కొంత సేఫ్టీ ప్లేస్ అని చెప్తున్నారు. కానీ విజయవాడ లాంటి ఒక ప్రధాన నగరంలో కూడా భూ ప్రకంపనలు రావడం పట్ల కొంత ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా తెలంగాణ వైపు నుంచి భూ ప్రకంపనలు స్టార్ట్ అయ్యారని చెప్తున్నారు. అటు తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి తెలంగాణ ఆంధ్ర బోర్డర్లో ఉన్నటువంటి జగ్గేపేట, నందిగామ, తిరువురులో ఎక్కువసేపు దాదాపు 6 నుంచి 10 సెకండ్ల పాటు కంపించడం జరుగుతుంది. విజయవాడలో 6 సెకండ్లు కంపించినట్టు స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ప్రకంపనలు అయితే ఆగిపోయాయి, కానీ ప్రజలు కొంత ఆందోళన కలిగిస్తుంది. ఏ క్షణం ఏం జరుగుతుందో ఆందోళన అయితే కనబడుతుంది. అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రస్తుతం డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. భూమి తీవ్రత అంటే ఎంత తీవ్రత ఉంది ఏపీ విజయవాడ, ముఖ్యంగా విజయవాడ నగరంతో పాటు అటు బోర్డర్ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఈ విధంగా ప్రభావం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలకి అలర్ట్ కూడా జారీ చేస్తున్నారు. రామరాజు, రైట్, అలాగే చాలా చోట్ల మనం ఆ సీసీటీవీ దృశ్యాలు చూస్తున్నాం. ప్రజలు బయటకు వచ్చి దండాలు పెట్టుకుంటున్న దృశ్యాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. ఒక్కసారిగా దేవుని తలుచుకొని కొంతమంది దండం పెట్టుకుంటున్నారు. ఆ దృశ్యాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా అలాగే విజయవాడ, మచిలీపట్నం, ఈ తర్వాత మిగతా ప్రాంతాలు, నెల్లూరు కావచ్చు, ఈ ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో జోన్ 3గా ఉన్న పరిస్థితి భూకంపానికి సంబంధించి సెస్మాలజీ డిపార్ట్మెంట్ ప్రకారం. సో ప్రస్తుతానికి అక్కడ ఎలాంటి అభిప్రాయాలు వస్తున్నాయి? ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇంకా జనాలు ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేశారు? దీనికి సంబంధించి ఎట్లాంటి అభిప్రాయాలు వస్తున్నాయి అక్కడ నుంచి జనాల నుంచి? సరే, స్థానికులు తెల్లవారుజామున ఉదయం ఎవరి పనులు వాళ్ళు నిమగ్నమైన సందర్భంలో ఒకసారిగా ఫ్యాన్ కదలడం, అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి వంట గదిలో ఉన్నటువంటి వంట సామాగ్రి కొంత కదలడంతో వాళ్ళతో ఒకసారి భయాందోళన గురి బయటికి పరుగులు తీశారు. వెంటనే ప్రకంపనలు ఆగిపోవడంతో కొంత ఆందోళన తగ్గిందని చెప్పాలి. ఎందుకంటే మొదటిసారి ఎక్స్పీరియన్స్ చేస్తానని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఇంతకుముందు చెప్పినట్టు గతంలో ఎప్పుడు విజయవాడ ప్రకంపనలు వచ్చిన దాఖలా లేవని స్థానికులు చెప్తున్నారు. మొదటిసారి ఇలాంటిది మేము ఎక్స్పీరియన్స్ చేస్తామని చెప్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం స్లాబ్ ఇస్తుంది, ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని కూడా ప్రభుత్వం అయితే ప్రజలకు అప్రమత్తం చేస్తుంది. ఎప్పటికప్పుడు చాలా మంది అక్కడ ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా మంది బయటకు కొండ కిందకి దిగే ప్రయత్నం కూడా చేశారు. ఏం జరుగుతుందని తెలిసే లోపే ప్రకంపనలు రావడంతో భూకంపం వచ్చేసిందని భయాందోళనతో పరుగులు ఇచ్చే ప్రయత్నం కూడా
ఇక్కడ ఉన్నటువంటి 1 అదేవిధంగా మొగదాజుపల్లిలో కొంతమంది ప్రజలు చేశారు రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఒకసారి మనం సీసీటీవీ దృశ్యాలు చూస్తున్నాం. తాజాగా అంటున్న సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు చూస్తున్నాం. ఏ రకంగా ఇంట్లోంచి సామాను పూర్తిగా వైబ్రేట్ అయి కింద పడిపోతుంటే అక్కడ పిల్లలు భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి పరుగులు తీస్తున్నారు. మనం చూడొచ్చు, ఫోటో ఫ్రేమ్ ఒకటి కింద పడింది. అక్కడ స్కూల్కు రెడీ అవుతున్న 2 పిల్లలు భయానికి గురై అక్కడ నుంచి తొంగి తొంగి చూస్తూ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. ఇంట్లోంచి ఫోటో ఫ్రేమ్ ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఇంట్లో భూ ప్రకంపించింది, ఫోటో ఫ్రేమ్ కింద పడింది. ఒక్కసారిగా పిల్లలు భయభ్రాంతులకు గురయ్యారు. దాదాపు 7:26 ఆ సీసీటీవీ రికార్డ్ అయింది. మనకు చూస్తున్నాం, ఇంట్లో ఫోటో ఫ్రేమ్ కింద పడింది, భూమి కంపించింది. స్కూల్కు అప్పుడే రెడీ అవుతున్నారు పిల్లలు. వెనక్కి తిరిగి చూశారు, అదిగో ఫోటో ఫ్రేమ్ కింద పడింది. భయానికి గురై ఒక్కసారిగా అక్కడి నుంచి బయటికి పరుగులు తీస్తున్నారు. తల్లి పిల్లలు ఇద్దరు వచ్చి కూడా చూస్తున్నారు, ఏం జరుగుతుందో అసలు తెలియడం లేదు. ఎస్, ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఇలాంటి కోకొల్లలు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోటు చేసుకున్నాయి. ఇప్పుడిప్పుడే ప్రజలంతా కూడా తమ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటున్నారు. మీకు కూడా మీ ప్రాంతంలో భూకంపం చోటు చేసుకుంటే అక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయిందో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. కామెంట్ బాక్స్లో మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో భూకంపం చోటు చేసుకుంది. ములుగు కేంద్రంగా దాదాపు 40 కిలోమీటర్ల డెప్త్తో మ్యాగ్నిట్యూడ్ 5.3. ఎస్, మ్యాగ్నిట్యూడ్ 5.3 అంటే జోన్ 3లో ఉన్నట్టుగా లెక్క. దాదాపు మ్యాగ్నిట్యూడ్ 5.3. ములుగు జిల్లా కేంద్రంగా 40 కిలోమీటర్ల డెప్త్, భూగర్భంలో 40 కిలోమీటర్ల అంతర్భాగం నుంచి ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్టుగా చెప్తున్నారు. హైదరాబాద్లో కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దాదాపు 20 ఏండ్లలో ఇప్పటి వరకు 13 సార్లు హైదరాబాద్లో భూ ప్రకంపనలు వచ్చాయి. 2020లో కూడా గచ్చిబౌలిలో భూ ప్రకంపనలు వచ్చాయి. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, గట్కేసర్, ఇబ్రహీంపట్నం, అన్నారంలో ఈ 2020లో వచ్చాయి. ఇప్పుడు తాజాగా మళ్ళీ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఎస్, తెలుగు రాష్ట్రాల నుంచి పబ్లిక్ రియాక్షన్స్ వస్తున్నాయి. ఒక్కసారి భూ ప్రకంపనలకు సంబంధించి పబ్లిక్ ఏమంటున్నారు చూద్దాం. మరి ఈరోజు ఉదయం సుమారుగా 7:07 ఆ పరిసర ప్రాంతాల్లోనే నేను మంచం మీద పడుకొని ఉన్నాను. రాత్రి విజయవాడ వెళ్ళొచ్చి కొద్దిగా అంతా ఒళ్ళొప్పులుగా ఉండి పడుకొని ఇంకా కళ్ళు తెరవలేదు. అయితే అకస్మాత్తుగా మంచం ఎవరో ఊపుతున్నట్లుగా అనిపించి నేను కళ్ళు తెరిచి చూసేసరికి మంచం పక్కన ఎవరు కూడా లేరు. అటు ఇటు చూసి అసలు నాకు కొద్దిసేపు అయోమయం అయిపోయి నేను బయటకు ఉరికొచ్చాను. బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపటికి నాకు ముస్లిం బజారు కూడా అక్కడి నుంచి ఫోన్లు వచ్చి ఇట్లా మాకు భూకంపం వచ్చిందని చెప్పారు. ఎస్, చాలా మంది షేర్ చేసుకుంటున్నారు తమ అనుభవాలను. భూ ప్రకంపనలు వచ్చిన విషయాన్ని నిర్ధారిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ములుగు కేంద్రంగా దాదాపు 40 కిలోమీటర్ల డెప్త్లో 5.3 మ్యాగ్నిట్యూడ్తో భూ ప్రకంపనలు సంభవించినట్టుగా భారత శాస్త్ర సాంకేతిక శాఖ అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన సెస్మాలజీ డిపార్ట్మెంట్ కూడా ఇప్పటికే రిలీజ్ చేసింది. కొన్ని సీసీటీవీ దృశ్యాలు చూస్తున్నాం మనము. ఓ ఇండ్లు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నప్పుడు 2 ఇంట్లోంచి బయటకు వచ్చి చూస్తున్నారు ఏం జరుగుతుందో. అలాగే ఓ ఇంట్లో ఫోటో ఫ్రేమ్ కింద పడింది. అంతేకాదు, నేను స్వయంగా మీకు ఈ వార్తను ప్రజెంట్ చేస్తున్న సమయంలో కూడా దానికంటే ముందు కొన్ని సెకండ్ల పాటు భూమి ప్రకంపించింది. స్వయంగా నేను కూడా నా అనుభవాన్ని మీకు చెప్తున్నాను. స్వయంగా భూ ప్రకంపనకు సంబంధించిన అనుభవానికి నేను కూడా గురయ్యాను. ఎస్, ఏం జరుగుతుంది వరంగల్లో, ఎలా ఉంది పరిస్థితి? మా కరెస్పాండెంట్ వెంకటరత్నం జాయిన్ అయ్యారు. వెంకటరత్నం, వరంగల్లో భూ ప్రకంపనకు సంబంధించి జనాలు ఏమనుకుంటున్నారు? ఉలికి పడ్డారు. హనుమకొండ, జనగామ జిల్లాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇక్కడ భూకంపం జరగడంతో ఒక్కసారిగా స్థానికులు ఉలికి పడ్డటువంటి పరిస్థితి. ఏం జరుగుతుందన్నటువంటి ఒక భయాందోళనతో బయటికి కూడా కొంతమంది పరుగులు తీశారు. ములుగు జిల్లాకు 40 కిలోమీటర్ల దూరంలో ఇది ఉండడంతో, ఇది ములుగు ఏరియా ప్రాంతమే కాబట్టి, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతంలోనే ఉంది కాబట్టి కొంత ఎక్కువగా ఉలికి పడ్డట్టుగా స్థానికులు చెప్తున్నారు. అంటే దీని తీవ్రత కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనం జనగామ జిల్లా కేంద్రంలో ఒక ఇంట్లో ఉన్నాము. ఉదయం నుండే ఒక్కసారిగా 7:26 భూకంపం రావడంతో స్థానికులు కూడా భయపడ్డారు. ఇక్కడ ఒక ఇంట్లో చూసాము, ఇక్కడ క్రాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళని తీసుకొని బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం ఇక్కడ ప్రాంతాన్ని పరిశీలిద్దాము, ఒకసారి చూద్దాము. ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తుంటే ఒకసారి కిచెన్ రూమ్ లో ఇక్కడ పక్కనే ఉన్నది. దాదాపు కిచెన్ రూమ్ లో కూడా ఈ భూకంపం వచ్చి ఇట్లాంటి క్రాక్ ఇచ్చిన ఈ గ్లాసులన్నీ కొన్ని కింద పడ్డట్టుగా తెలుస్తుంది. స్థానికులు కూడా వాళ్ళు ఏం జరుగుతుందని చెప్పి ఇప్పుడు మనం లైవ్ కు సిద్ధమవుతున్న టైంలోనే మనకు కూడా మా ఇంట్లో కూడా ఇట్లాంటి పరిస్థితి ఉందని చెప్పి అంటున్నారు. స్థానికులతో ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎన్ని గంటలకు వచ్చింది? అసలు మీకు ఉదయం జరిగినటువంటి పరిస్థితి ఎట్లా చూస్తారు మీరు? 7:20 సడన్ గా ఒక్కసారి డామ్ అని సౌండ్ వచ్చింది. బయటికి ఉరికినాము.
తర్వాత వచ్చి చూస్తే ఇక్కడ గ్లాసులు కింద పడ్డది, దాని క్రాక్ వచ్చింది. ఓకే ఓకే. ఇప్పుడు అంటే మీకు పిల్లలు కూడా ఉన్నారు కదా, మీరు అందరం ఒక దగ్గర పడుకున్నారా లేకపోతే? పడుకున్నాం, బెడ్ మీద ఉన్నాం. ఒకసారి ఇట్లా కింద మీద అయింది. అట్లా అవడం తోటి బయటికి గురికినాం ఏందనే సౌండ్. ఓకే ఓకే. నువ్వు చూసినా వచ్చిందా, అనిపించిందా, సౌండ్ వచ్చిందా? ఏం చేసిండ్రు ఏం చేసిండ్రు కింది కురికిండ్రా? ఓకే. ఎవరన్నారు మీ ఇంట్లో అందరూ? నేను, మా మమ్మీ, మా డాడీ, అక్క. ఓకే ఓకే. అయితే ఇక్కడ వీళ్ళు చెప్పమ్మా, అసలు ఇట్రమ్మా ఇక పక్కన ఏం జరిగింది అసలు చెప్పు. అసలు మీరు వంట చేస్తున్నారా ఆ టైంకి, ఏం జరుగుతుంది చెప్పండి. నేను వంట చేస్తున్నా ఆ టైంకి ఒకసారి సౌండ్ వచ్చింది, గ్లాసులు అంతా కింద పడ్డాయి. ఓకే 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 ఓకే. ఇంకా ఇక చుట్టుపక్కల ఎవరైనా వచ్చారమ్మా బయటికి? అందరు భయపడ్డారు, అందరు బయటకు వచ్చారా? బయటికి. ఓకే ఓకే. ఏమైంది అని చూస్తా అంటే అందరూ బయటికి వచ్చి ఇట్లా భూకంపం లెక్క వచ్చింది, ఇళ్ళన్నీ కదిలినాయి అటు ఇటు. ఓకే. అంటే మామూలుగా ఏంటంటే ఇక్కడ చాలా వరకు ఏంటంటే ఒకసారి ఇక్కడ మనం చూస్తున్నాము ఈ లైవ్ ఇదే ప్లేస్ ఎప్పుడు లేదు అంటే ఒకసారి గ్లాసులు కింద పడి చూసరికి ఇది క్రాక్ వచ్చిందని చెప్పి కూడా అంటున్నారు. ఇంకేమన్నా వాళ్ళు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా జనగామ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా ఇక్కడ ఒక్కసారి భూకంపం రావడంతో ఉలిక్కి పడుతున్నటువంటి పరిస్థితి. స్థానికులు కూడా కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ములుగు జిల్లా కేంద్రానికి సంబంధించి కూడా ఉండడంతో ఇక్కడ అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతాల్లో ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువగా ఈ సౌండ్ వచ్చినట్టుగా స్థానికులు భావిస్తున్నారు. ఉదయం అంటే వంట చేసుకున్న పిల్లలు స్కూల్కి వెళ్ళేటువంటి టైంలో వంట చేస్తున్నటువంటి సమయంలోనే ఒక్కసారి ఉలికి పడ్డారు తెలిసింది. వెంటనే పడుకున్నటువంటి పిల్లలు కూడా లేచి బయటకు ఉరికినటువంటి పరిస్థితి. ఇప్పటికీ ములుగు జిల్లా కేంద్రంగా కూడా జరుగుతున్నటువంటి ఈ భూకంపం రావడంతో కొంత స్థానికులు కూడా భయాందోళన మాత్రం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికీ స్థానికులు కూడా కొంతమంది చుట్టుపక్కల వాళ్ళను కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి, కొంతమంది రోడ్ల మీద కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ దీనికి సంబంధించి 5.3 రెక్టర్ స్కేల్ పై కూడా నమోదైన జరిగినట్టుగా తెలుస్తుంది. రోహిత్. రైట్ వెంకటరత్నం, ఒకసారి మీరు అలాగే లైన్లో ఉండండి. ఒక దృశ్యం చూస్తున్నాం మనం ప్రస్తుతం, సీసీటీవీ ఫుటేజ్ సంబంధించిన దృశ్యం చూస్తున్నాం. తెలంగాణ ప్రాంతంలో ఈ రకంగా భూకంప ధాటికి వణికిపోతున్నాం మనం చూడొచ్చు. ఆ సీసీటీవీ ఫుటేజ్ దృశ్యం చూస్తున్నాం. సరిగ్గా 7:27 అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా. ఓ ప్రాంతంలో 7:26 వస్తే ఓ ప్రాంతంలో 7:27 పూర్తిగా అక్కడ రోడ్డుపై ఎలా వైబ్రేట్ అవుతుందో మనం చూడొచ్చు. భూకంప ధాటికి ఎలా ప్రకంపనలు చోటు చేసుకున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ములుగు కేంద్రంగా దాదాపు 40 కిలోమీటర్ల భూ అంతర్భాగం నుంచి కూడా ఈ భూకంపం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు ఇప్పుడిప్పుడే మనకు బయటకు వస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు ఎలా చోటు చేసుకుంటున్నాయో ప్రత్యక్ష ఉదాహరణలు ఇవి. సీసీటీవీ ఫుటేజ్ మనం చూస్తున్నాం. సీసీటీవీ పూర్తిగా షేక్ అవుతుంది. అక్కడ రోడ్డుపై ఒక ఇంజన్ ఆగి ఉంది. రోడ్డుపై ఏ రకంగా షేక్ అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. సరిగ్గా 7:27 తర్వాత ఏ రకంగా భూమి కంపించింది, ఎంతసేపు భూమి కంపించింది అనేది మనకు పూర్తిగా సెకండ్లతో పాటు కంప్లీట్గా రికార్డ్ అయింది. సీసీటీవీ ఫుటేజ్ సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఎస్ వెంకటరత్న, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా చోట్ల భూమి కంపించింది. హనుమకొండ, జనగామ, వరంగల్, అలాగే చాలా ప్రాంతాల్లో ములుగు ప్రాంతాలు, ఎక్కువగా ములుగు కేంద్రంగా ములుగు జిల్లా కేంద్రానికి దాదాపు 40 కిలోమీటర్ల డెప్త్లో ఇది చోటు చేసుకున్నట్టుగా భారత శాస్త్ర సాంకేతిక భౌగోళిక సంబంధించినటువంటి శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ భౌగోళిక శాఖ చెప్తుంది. అలాగే సెస్మాలజీ కూడా చెప్తున్న పరిస్థితి 5.3 మ్యాగ్నిట్యూడ్తో రెక్టార్ స్కేల్పై నమోదైన సిచ్యువేషన్ మనకు చెప్తున్నారు. సో ఏం చెప్తున్నారు అక్కడ స్థానికంగా, ఎలాంటి అభిప్రాయాలు వస్తున్నాయి రత్నం? రైట్, తెలంగాణ ఏపీలో భూమి కంపించింది. 2 తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి జనాలు స్పందించారు. ఒకసారి చూద్దాం. ఉదయం 7:26 ప్రాంతంలో హన్మకొండ విద్యుత్ నగర్ కాలనీ ఏరియాలో, ముఖ్యంగా హన్మకొండలో కూడా వచ్చినట్టుంది భూ ప్రకంపనలు. సుమారు ఒక 2 నుండి 5 సెకండ్ల వరకు వచ్చింది. కొద్దిగా శబ్దం కూడా వచ్చింది. దీనివల్ల ఇంట్లోని వస్తువులు అన్నీ కదిలినాయి బాగా. బయట నుండి ఇంట్లో నుండి ఒకటేసారి ప్రజలు బయటికి పరుగులు తీసి బయటకు వచ్చేసారు. కొద్దిగా వరకు భయభ్రాంతులైంది. ఎందుకంటే ఈ ఏరియాలో వరంగల్ ఎప్పుడు భూ భ్రమణం ప్రాంతంలో ఎప్పుడు లేదు. ఈ ప్రాంతం వరంగల్ ప్రాంతం ముఖ్యంగా అటువంటిది భూమి ఒకటిసారి కంపించడం వల్ల చాలామంది భయభ్రాంతులై బయటికి ఊరుకొచ్చి పరుగులు పెట్టారు.
రైట్, భూ అంతర్భాగంలో ఏర్పడినటువంటి ఒత్తిడి కారణంగా భూకంపాలు సంభవిస్తాయంటారు సాధారణంగా. సో ఏం జరిగింది? భూ అంతర్భాగంలో ఏర్పడిన ఒత్తిడి కారణంగానే ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. భూకంప తరంగాలు 5.3గా మ్యాగ్నిట్యూడ్గా రిక్టార్ స్కేల్ పై నమోదైంది. ఎస్ వెంకటరత్నం అంతా జైనారు. మళ్ళీ వెంకటరత్నం, ముఖ్యంగా హనుమకొండ, జనగామ ఆ ప్రాంతాల్లో, అలాగే ముఖ్యంగా ములుగు కేంద్రంగా ఈ భూ ప్రకంపనలు, భూ తరంగాలు భూ అంతర్భాగం నుంచి 5.3గా రెక్టార్ స్కేల్ పై నమోదైంది. దీనికి సంబంధించి అధికారికంగా కూడా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. సో స్థానికంగా ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ చేశారు, జనాలు ఏమంటున్నారు?